Welcome to Yo-Yo TV Cine Talkies. Garuda Express, an international courier service. ప్రభాస్ ఎంత పాపులారిటీ ఉన్న నటుడో బాహుబలితో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ గా ఉన్నటువంటి సినీ అభిమానులు బాహుబలితో ఆ సంఖ్య మరింత పెరిగారనే చెప్పొచ్చు. మనం ప్రభాస్ను అభిమానిస్తే ప్రభాస్ ఇంకొకరిని అభిమానిస్తున్నాడంట. ఇంతకీ ప్రభాస్ ఎవరి ఫ్యాన్ గా మారిపోయాడు? ఎందుకు ప్రభాస్కు అతడు అంతగా నచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణం రాజు సినీ వారసుడిగా అరంగేట్రం చేసి యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. కోట్లాది మంది అభిమానులు ప్రభాస్ కోసం, ప్రభాస్ సినిమాల కోసం వెర్రిగా ఎదురు చూసే స్థాయికి చేరుకున్నాడు. మరి ఇంతటి స్టార్ హీరో కూడా ఓ ఆర్టిస్ట్ కి వీరాభిమానే అంటే ఆశ్చర్యం వేయక మానదు. అతనెవరో కాదు, సింగర్ కైలాష్ ఖేర్. బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లోనూ పలు అద్భుతమైన పాటలు పాడాడు ఆయన. ప్రభాస్ అతడి పాటలకు ఫ్యాన్ గా మారిపోయాడట. అరుంధతి మూవీలోని జేజమ్మ అనే పాటను పాడింది కైలాషే. అంతేకాదు, బాహుబలికి ముందు ప్రభాస్ బ్లాక్ బస్టర్ మిర్చి మూవీలోని పండుగలా దిగివచ్చాడు అనే పాటకు కూడా కైలాష్ ఖేర్ గాత్రం అందించాడు. ఇప్పుడు బాహుబలి 2లో కూడా ఓ పాట పాడాడు కైలాష్ ఖేర్. దండాలయ అంటూ తెలుగులో సాగే పాటకు హిందీ వర్షన్ జయ జయకర అంటూ సాగుతుంది. దీనికి కైలాష్ ఖేర్ స్వరం ఇవ్వడంతో ఇప్పటికే అదిరిపోయే టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఏప్రిల్ 28న తన 4 ఏళ్ల కష్టం బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి 2 మూవీకి సుజిత్ తో ప్రభాస్ చేయనున్న మరుసటి చిత్రం టీజర్ ను కూడా జత చేయనుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అనాల్సిందే.